బాల్య వివాహం. ఈ ప్రకరణం వ్రాయకుండా ఉండటం నాకెంతో ఇష్టం. కానీ కథాక్రమంలో ఇట్టి చేదు మాత్రలు ఎన్నో మృంగవలసి వచ్చింది. సత్యపూజారని కదా, వేరే మార్గం లేదు, వ్రాయక తప్పదు. సుమారు 13వ ఏట నాకు పెళ్ళి అయింది. ఈ విషయాలు గ్రంథస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా ఉంది. అయినా విధి అని భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో ఉన్న 12 లేక 13 ఏండ్ల బాలబాలికల్ని చూస్తూ ఉంటే నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలి కలుగుతూ ఉంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్ళకి పట్టలేదు కాబట్టి వాళ్లను అభినందించాలని ఉంటుంది. 13 ఏళ్ల వయసులో జరిగిన నా పెళ్లిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు. ప్రధానం గురించి వ్రాస్తున్నానని పాఠకులు గ్రహించాలి. కాటియావాడ్లో వివాహం అంటే ప్రధానం కాదు. 2 బాలబాలికలకు పెళ్లి జరపాలని వాళ్ల తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడింబడికను ప్రధానం అని అంటారు. ప్రధానం అనుల్లంఘనీయం కాదు. ప్రధానం అయిన తర్వాత పెళ్లికి పూర్వం పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంత వరకు వరుడికి వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమ ఇరువురికి ప్రధానం జరిగిందన్న విషయం కూడా వాళ్లకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు వరుసగా 3 జరిగాయని విన్నాను. అవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. ప్రధానం జరిగిన తర్వాత 2 కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. 3వ ప్రధానం 7 ఏండ్ల వయసులో జరిగినట్టు నాకు గుర్తు. అయితే ప్రధానం జరిగినప్పుడు నాకు ఎవరైనా ఏమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెళ్లి జరిగినప్పుడు వరుడు వధువు అవసరం అవుతారు. కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి ఉంటుంది. అట్టి వివాహాన్ని గురించే వ్రాస్తున్నాను. నా పెళ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తు ఉన్నాయి. మేము 3 అన్నదమ్ములమని పాఠకులకు గతంలో తెలియజేశాను. మాలో అందరికంటే పెద్దవాడికి పెళ్లి అయిపోయింది. 2వ వాడు నాకంటే 2-3 సంవత్సరాలు పెద్ద. అతడికి వయస్సులో నాకంటే 1 లేక 1.5 సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరి కొడుక్కి నాకు 3కి ఒకేసారి పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలును ఎవరూ ఆలోచించలేదు. మా ఇష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. పెద్దవాళ్ళు తమ సౌకర్యం గురించి, పెళ్లి ఖర్చులు తగ్గించటాన్ని గురించి మాత్రమే యోచించారు. హిందూ ప్రపంచంలో వివాహం అంటే సామాన్య విషయం కాదు. వరుడు వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచూ కూలిపోతూ ఉంటారు. డబ్బును సమయాన్ని వ్యర్థం చేస్తారు. పెళ్లి ఏర్పాట్లు ఎన్నో నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు సమకూరుస్తారు. విందులు వినోదాలు ఏర్పాటు చేస్తారు. పిండి వంటల విషయంలో పోటాపోటీలు ప్రారంభమవుతాయి. కంఠం సరిగా ఉన్నా లేకపోయినా లెక్క చేయకుండా స్త్రీలు పాటలు పాడి పాడి గొంతు పోగొట్టుకుంటారు. జబ్బు కూడా పడతారు. ఇరుగు పొరుగు వాళ్ల శాంతికి భంగం కలిగిస్తారు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఇలాగే చేస్తారు. అందువల్ల గందరగోళం జరిగిన, ఎంగిలి మంగళం అయినా, మురికి పేర్కొన్న పట్టించుకోరు, సహించి ఊరుకుంటారు. ఇంత గొడవ గందరగోళం 3 సార్లు జరిపే కంటే 1 పర్యాయమే జరిపితే సౌకర్యం కదా. డబ్బు ఖర్చు తగ్గినా దర్జాకు లోటు ఉండదు. 3 వివాహాలు ఒకే పర్యాయం జరపటం వల్ల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చు. మా తండ్రి పినతండ్రి 2 వృద్ధులు. మేము వారి చివరి బిడ్డలం. అందువల్ల మా వివాహాలను పురస్కరించుకొని హాయిగా ఆనందించి తమ వాంఛల్ని నెరవేర్చుకోవాలని వారు అనుకోవటం సహజం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 3 వివాహాలు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మా పెద్దలు వచ్చారు. అంతకుముందు వివరించినట్టు కొన్ని మాసాల ముందు నుంచే ఏర్పాట్లన్నీ ప్రారంభమైనాయి. వాటిని చూసి మా వివాహాలు జరుగుతాయన్న విషయం 3 సోదరులను తెలుసుకున్నాం. కొత్త బట్టలు ధరించటం, మేళతాళాలు మ్రోగటం, గుర్రం మీద ఎక్కటం, రకరకాల పిండి వంటలు తినటం, ఆటలకు వినోదాలకు ఒక కొత్త పిల్ల దొరకటం, ఇవి తప్ప
మరో రకమైన వాంఛ మాకు ఉన్నట్టు నాకు గుర్తులేదు. భోగ విలాసాన్ని గురించిన భావం తరువాత కలిగింది. ఎలా కలిగిందో సవివరంగా తరువాత చెబుతాను. కానీ అట్టి జిజ్ఞాస పాఠకులు తగ్గించుకొందురుగాక. నాకు కలిగిన బిడియాన్ని కొంతవరకు దాచుకుంటాను. చెప్పదగిన కొన్ని విషయాలు చెబుతాను. అయితే ఆ వివరాలు వ్రాస్తున్నప్పుడు నా అభిప్రాయాన్ని గమనిస్తే అందు విషయవాసనలు తక్కువేనని తేలుతుంది. మా అన్నదమ్ములిద్దరిని రాజకోట నుంచి పోరుబందరు తీసుకువెళ్ళారు. అక్కడ మా ఒంటికి నూనె రాశారు, పసుపు మొదలుగా గలవి పూశారు, నలుగు పెట్టారు. మనోరంజకంగా ఉన్నా అవి వదిలివేయదగినవి. మా తండ్రి దివాను అయినప్పటికీ నౌకరే కదా, రాజుగారికి విశ్వాసపాత్రుడు. అందువల్ల మరింత పరాధీనుడన్నమాట. చివరి నిమిషం వరకు రాజుగారు మా తండ్రికి వెళ్ళటానికి అనుమతినియ్యలేదు. 2 రోజుల తరువాత అనుమతించారు. మా ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ విధి నిర్ణయం మరో విధంగా ఉంది. రాజకోట పోరుబందరుకు మధ్య 60 క్రోసుల దూరం, ఎడ్లబండి మీద 5 రోజులు ప్రయాణం. రాజుగారు గుర్రపు బగ్గీ ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రయాణం 3 రోజుల్లో ముగుస్తుంది. కానీ చివరి మజిలీ దగ్గర గుర్రం బగ్గీ బోర్లా పడిపోయింది. మా నాన్నగారికి గట్టి దెబ్బలు తగిలాయి. చేతులకు కట్లు, వీపుకు కట్లు కట్టించుకొని పోరుబందరు చేరారు. దానితో పెళ్లి ఆనందం సగం తగ్గిపోయింది. అయినా వివాహాలు జరిగాయి. పెండ్లి ముహూర్తాన్ని ఆపటం ఎవరితరం? నేను పెండ్లి సంతోషంలో మా తండ్రి గారికి తగిలిన దెబ్బల దుఃఖం మర్చిపోయాను. చిన్నతనం కదా, నేను పితృభక్తి కలవాణ్ణి. దానితో పాటు విషయవాంఛలకు కూడా భక్తుణ్ణి అయ్యాను. విషయాలంటే ఇంద్రియాలకు సంబంధించినవని కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల ఎడగల భక్తి కోసం సర్వము త్యజించాలన్న జ్ఞానం తరువాత నాకు కలిగింది. నా భోగాభిలాషకు దండన విధించటం కోసమేనేమో అప్పుడు ఒక ఘట్టం జరిగింది. అప్పటి నుండి ఆ ఘట్టం నన్ను బాధిస్తూనే ఉన్నది. ఆ వివరం ముందు తెలుపుతాను. నిష్కలానందుడు చెప్పిన త్యాగ్నా టకరే వైరాగ విన కరియే కోటి ఉపాయజీ, కోటి ఉపాయాలు పనిన విషయవాంఛల ఎడ వైరాగ్యం కలిగినచో త్యాగభాగం అరబడదు సుమా అన్న గీతం చదివినప్పుడు, ఆ గీతం ఎవరైనా చదువుగా విన్నప్పుడు కటువైన ఆ ఘట్టం చప్పున జ్ఞాపకం వచ్చి నన్ను సిగ్గులో ముంచేస్తుంది. మా తండ్రి గాయాలతో బాధపడుతూ కూడా నవ్వు ముఖంతో వివాహ కార్యాలు నిర్వహించారు. మా తండ్రి ఏ సమయంలో ఎక్కడెక్కడ కూర్చున్నది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నాకు బాల్య వివాహం చేసినందుకు తర్వాత నా తండ్రిని తీవ్రంగా విమర్శించాను. కానీ పెళ్లి సమయంలో ఆ విషయం నాకు తోచలేదు. అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నాను. అంతా మనోహరంగా కనిపించింది. పెళ్లి ఉబలాటంలో అప్పుడు నా తండ్రి చేసినదంతా మంచే అని అనిపించింది. ఆ విషయాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. పెండ్లి పీటల మీద కూర్చున్నాం. సప్తపది పూర్తయింది. ఒకే పళ్ళెంలో కంసారు అనగా గోధుమ రవ్వ, చక్కెర, కిస్మిసు, ఎండు ద్రాక్షలతో చేసే జావ తాగాం. ఒకరికొకరం తినిపించుకున్నాం. ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం. ఆ విషయాలన్నీ కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనపడుతున్నాయి. ఆహా, మొదటి రాత్రి అభంశుభం తెలియని 2 పిల్లలం సంసార సాగరంలోకి ఉరికాము. మొదటి రాత్రి ఏం చేయాలో, కొత్త ఆడపిల్లతో ఎలా వ్యవహరించాలో మా వదిన నాకు బోధించింది. నీవెవరి దగ్గర నేర్చుకున్నావని ఆ రాత్రి నా ధర్మపత్నిని అడిగినట్టు గుర్తులేదు. ఇప్పటికీ అడగవచ్చు, కానీ నాకు అట్టి ఇచ్చలేదు. ఒకరిని చూసి ఒకరం భయంగా ఉన్నామని పాఠకులు గ్రహించవచ్చు. బాగా సిగ్గుపడ్డాం. ఎట్లా మాట్లాడాలో నాకేం తెలుసు? నేర్చుకున్న పాఠాలు జ్ఞాపకం ఉంటాయా? అసలు అవి ఒకరి దగ్గర నేర్చుకునే విషయాల? సంస్కారాలు బలంగా ఉన్న చోట పాఠాలు పనిచేయవు. మెల్లమెల్లగా ఒకరినొకరం అర్థం చేసుకోసాగాం, మాట్లాడుకోసాగాం. మేమిద్దరం సమవయస్కులం. అయినా భర్తగా అధికారం చెలాయించటం ప్రారంభించాను.